మణిపూర్ మళ్లీ మండుతోంది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం మళ్లీ రావణ కాష్టంలా మారింది. మైతేయి నాయకుడి అరెస్టుతో చెలరేగిన అల్లర్లు మరింత తీవ్రంగా మారుతూ ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన పాలనా యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. తాజా అల్లర్లతో మణిపూర్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్న బీజేపీ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 5 జిల్లాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కాంగ్చింగ్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. వీసాట్, విపిఎన్ సహా ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలు బంద్ అయ్యాయి. జాతుల మధ్య వైరంతో దాదాపు 3 ఏళ్లు రావణ కాష్టంలా రగిలింది మణిపూర్ రాష్ట్రం. 260 మందికి పైగా చనిపోగా వేలాది మంది గాయపడ్డారు. రాష్ట్రపతి పాలన విధించాక పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయి. అయితే మైతేయి నాయకుడు అరాంబాయ్ టెంగోల్ ను సిబిఐ అరెస్టు చేయడంతో ఒక్కసారిగా అల్లర్లు భగ్గుమన్నాయి. నిరసనకారులు రోడ్లపైకొచ్చి టైర్లు, ఫర్నిచర్ తగలబెట్టారు. తమ నేతను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పాలనా యంత్రాంగం నిషేధాజ్ఞలు విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. రాజ్ భవన్ సహా కీలక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నాయి. తాజా అల్లర్ల నేపథ్యంలో మణిపూర్ మాజీ సీఎం బీరేన్ సింగ్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ కేంద్ర నాయకత్వానికి వారు పరిస్థితిని వివరించనున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీరేన్ సింగ్ రాజీనామా అనంతరం రాష్ట్రపతి పాలన ఉన్న మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇటీవల బీజేపీ ప్రయత్నాలను ప్రారంభించింది. కొత్త సర్కార్ ఏర్పాటుకు 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లుగా గవర్నర్ అజల్ భల్లాను కలిసి లేఖ ఇచ్చారు బీజేపీ నేతలు. ఇంతలో మళ్లీ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ప్రస్తుతం మణిపూర్ శాసనసభ పదవీకాలం 2027 వరకు ఉంది.